R1, R2, R3 అండ్ R4 ఇలా ఉన్నాయి సర్క్యూట్. సో ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్ టు 5 ఓం, R2 ఈజ్ ఈక్వల్ టు 10 ఓం, R3 ఈజ్ ఈక్వల్ టు 15 ఓం, R4 ఈజ్ ఈక్వల్ టు 20 ఓం ఇలా ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్? ఫస్ట్ ఏం చేయాలంటే R1 అండ్ R2 ఎలా ఉన్నాయి, సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటి వాల్యూ వచ్చేసి చూసుకుంటాం. ఈ రెండు వాల్యూలు నెక్స్ట్ R3 అండ్ R4 ఆర్ ప్యారల్ సిరీస్, R1 అండ్ R2 ఆర్ సిరీస్, R3 అండ్ R4 ఆర్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. కాబట్టి ఈ R ఈక్వలెంట్ R1 అండ్ R2 ఈక్వలెంట్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే R1 అండ్ R2 is equal to 10 plus 5 15. Next R3 and R4 is equal to R3 and R4 15 plus 20 35. సో ఇలా తీసుకుంటాం అనమాట. This is like a. సో ఈ R1 అండ్ R2 అంటే ఇక్కడ 15 ఓము ఇక్కడ ఉండే 35 ఓము రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో 1/R ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు 1/R1 అండ్ R2 ప్లస్ 1/R3 అండ్ R4 వాల్యూస్. 1/R అండ్ R1 అండ్ R2 ఎంత ఉంది వాల్యూ 15 ప్లస్ 1/35 ఇలా తీసుకున్నాడు 1/R ఈక్వలెంట్. ఇక్కడ R ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకున్నట్టయితే R ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 15/35 ప్లస్ 15 ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసినట్టయితే వాల్యూ 35 ఇంటూ 15/35 ప్లస్ 15 ఇలా రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు R ఈక్వలెంట్. టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఈ టోటల్ ఓవరాల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ చూసారు ఫ్రెండ్స్. ఈ టోటల్ ఓవరాల్ ఈక్వలెన్స్ ఎంత ఉంటుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 35 ఇంటూ 15/35 ప్లస్ 15 50 3/10 ఈజ్ ఈక్వల్ టు R ఈక్వలెంట్. 35 ఇంటూ 3 5 3 18 8 3 0 9 10/10 108/10 మీన్స్ 10.8 is equal to total R equivalent is equal to 10.8 ohm. సో యాజ్ ఇట్ ఈజ్ అలానే చూసుకున్నట్టయితే ఇంకో సర్క్యూట్ని డ్రా చేసుకుంటాం. ఇక్కడ this is the A. సో వాట్ ఈస్ ద R ఈక్వలెంట్? R ఈక్వలెంట్ వాల్యూని ఫైండ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2 4 6 8 R1 ఈజ్ ఈక్వల్ టు 2, R2 ఈజ్ ఈక్వల్ టు 6, R3 ఈజ్ ఈక్వల్ టు 4, R4 ఈజ్ ఈక్వల్ టు 8. సో R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ R1 అండ్ R2 అనేది ఎలా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్లు ఉన్నాయి. R3 అండ్ R4 ఏ కాంబినేషన్లు ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్. సో ఫస్ట్ ఈ ఈక్వలెంట్ని డిరైవ్ చేస్తాం, నెక్స్ట్ ఈ ఈక్వలెంట్ని డిరైవ్ చేస్తాం. సో ఇక్కడ ఉండే R1 R2 ఈక్వలెంట్ని R3 అండ్ R4 ఈక్వలెంట్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 2 and 4. సో ఇక్కడ తీసుకున్నట్టయితే 1/2 ప్లస్ 1/6. దిస్ ఈజ్ ఆల్సో షుడ్ రైట్ 6 into 2/6 plus 2. ఓకే, 6 plus 2 6 into 2/8. 2 1s 2 4s. నెక్స్ట్ ఇక్కడ 6/4, 2 2s 2 3s. సో 3/2. 3/2 మీన్స్ 1.5 లైక్ దట్. 3 తీసుకుంటే 2 1s 2 1 పాయింట్ పెట్టుకుంటే 0, 2 5 10 ఇట్లా
1 ఓం. సో ఈ టోటల్ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఎంత వచ్చింది, ఇలా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఈక్వలెంట్ని ఫస్ట్ మళ్ళీ ఫైండ్. ఈ ఈక్వలెంట్ కంప్లీట్ అయింది. ఈ టోటల్ ఈ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్, ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ 1/4 ప్లస్ 1/8, 4 × 8/4 ప్లస్ 8, 4 × 8/4 ప్లస్ 8 12, 4 1 జా 4 3 జా, సో 8/3. 3తో చేసుకున్నప్పుడు ఎంత వస్తుందంటే 3 2 జా 18, అప్రాక్సిమేట్లీ 2.6 ఓం ఆర్ ఈక్వలెంట్. అంటే ఈ హాఫ్లో ఆర్ ఈక్వలెంట్ 1.5 ఓం, ఈ హాఫ్లో ఆర్ ఈక్వలెంట్ 2.6. సో ఇప్పుడు సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఈ రెండు వాల్యూస్ని తీసుకున్నట్టయితే ఇది ఏ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి బి ఉంటుంది. సో ఈ టోటల్ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఎంత వచ్చింది 1.5 ఓం. ఇక్కడ ఈ టోటల్ ఆర్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది 2.6. సో లైక్ ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ 1 ప్లస్ సిరీస్ కాంబినేషన్లో అడిషన్ చేస్తాము. 1.5 ప్లస్ 2.6 అంటే ఎంత వస్తుంది 4.1 ఓం. సో ఆర్ ఈక్వలెంట్ టోటల్ ఈక్వేషన్ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 4.1 ఓం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 3 రెసిస్టర్స్ R1 R2 R3 R1 R2 R3. సో ఒక్కొక్క రెసిస్టర్ ఇక్కడ సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్లో ఇక్కడ చూడండి R1 R2 R3, ఇక్కడ R1 R2 R3 ఈజ్ ఈక్వల్ టు 30 ఓమ్స్, ఇక్కడ కూడా 30 ఓమ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు R1 R2 R3 30 ఓమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు N/R అని రాసుకుంటాం. సో ఎందుకు N/R అంటే ఆల్ రెసిస్టెన్స్ హ్యావ్ సేమ్ ఓమ్, అన్ని రెసిస్టెన్స్కి సేమ్ ఓమ్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ వాల్యూ వచ్చేసి ఏమని రాసుకుంటాం అంటే NR అని రాస్తాం. N మీన్స్ నెంబర్ ఆఫ్. సో ఇక్కడ చూడండి ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి 1 2 3. దే రెసిస్టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం NR అనేది, ఈ రెసిస్టెన్స్ వాల్యూ అన్నీ కూడా సేమ్గా ఉన్నప్పుడు NR. 1 2 3 రెసిస్టర్ ఉన్నాయి కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు 3, R ఈజ్ ఈక్వల్ టు 30 ఓం. సో 3 × 30 ఓం ఈజ్ ఈక్వల్ టు 3 3 9 90 ఓం. సో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ ఈక్వలెంట్ N ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఓమ్స్ ఉన్నాయి 3 ఓమ్స్ ఉన్నాయి కాబట్టి 3 అంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క ఓం ఎంత అన్నాడు 30 ఓం. సో ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ కూడా 30 ఉంటుంది, ఇక్కడ కూడా అలాగే అనమాట 30 ఓం 30 ఓం 30 ఓం 30 ఓం ఉంటుంది కాబట్టి 3/30, 3 1s 3 10s, like 1/10 means 0.1 ohm. R equivalent is equal to 0. Total equivalent resistance is equal to 0.1 ohm. ఈ విధంగా మనము డిరైవ్ చేసుకుంటాం. నెక్స్ట్ ద nth నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ 50 రెసిస్టర్స్ ఉన్నాయి. 50 రెసిస్టర్స్ని మనము ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ విధంగా మనకి 3 రెసిస్టర్స్ ఉంటాయి. హౌ మెనీ రెసిస్టర్స్, దేర్ వాల్యూస్ ఆల్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ అనమాట. అన్ని రెసిస్టర్స్ వాల్యూ ఈక్వల్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50, ఇక్కడ కూడా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50. ఎన్ని రెసిస్టర్లు కలిపాయి ఇక్కడ టోటల్ కూడా 30th. ఇక్కడ ఎన్ని అన్నాడు కదా, ఇక్కడ కూడా అయితే 30th ఓమ్స్. అంటే ఏమి ఎన్ని రెసిస్టర్లు అంటే ఆర్ వాల్యూ ఉంటే 50 ఓమ్స్. ఎన్ని కనెక్ట్ చేసినాం టోటల్ 30 ఓమ్స్ని కనెక్ట్ చేసినాం. ఇక్కడ ఉండే అన్నిటికీ ఎన్ని కనెక్ట్ చేసినాం 30 ఓమ్స్ని కనెక్ట్ చేసినాం. సో ఆర్ ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు NR. ఆర్ ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్ టు N/R. సో NR ఎన్ని ఓమ్స్ ఉన్నాయి 30 ఓమ్స్ ఇంటూ రెసిస్టెన్స్ ఎంత 50. సో వాట్ ఈస్ ద ఆర్ ఈక్వలెంట్ 5 3 జా 15, 500 ఓమ్స్. ఇక్కడ చూసినట్టయితే ఎన్ని ఓమ్స్ టోటల్ 30 ఓమ్స్ కలిపినాం. సో 30 ఓమ్స్ అంటే 30 బై రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంది 0 0 క్యాన్సిల్. సో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో 5తో వేసుకున్నప్పుడు 0.0, 5 6 జా 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.6 ఓమ్స్. ఈ విధంగా మనము 13th ఓమ్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనము డిరైవ్